కోసిక ఎస్ వసంత్ కుమార్ అని నా పేరండి. మా నాయన పేరు తండ్రి లేట్ గోపాలరావు. మాది కోసిక గ్రామము. మేము 5 మంది అన్నదమ్ములము. మాకు కోసిక గ్రామంలో 12 ఎకరాల 59 ఊరు ముందు చేను ఉన్నది. దాన్ని బాళప్ప తోట అంటారు. దాన్ని ఆ సదులు భూమిను మేము 5 మంది పేరు మీద ఉన్నాయి. 5 పేరు మీద పాస్బుక్లు ఉన్నాయి. అనుభవం కూడా మాదే ఉంది ఇంతకుముందు. దానిని మేము ప్లాట్లు వేయాలనుకుని అన్నదమ్మలో యోచన చేసుకుని పెద్ద అన్నగన్నకు పెద్ద అయిన సుమంతరావు అనే అతనికి మేము పవర్ ఆఫ్ ఆటాన్ని ఇచ్చినాం. ప్లాట్లు వేసి దాన్ని అమ్మి మంచి చెడ్డ చేసి అన్నదమ్మలు పంచడానికి కోసమని చేసి దీన్ని ఆయన ఏం చేసినాడంటే దానికి 2 బ్రోకర్లు కలుపుకుని రఫీక్ అహ్మద్, సౌదాగర్ రఫీక్ అహ్మద్, బట్గేర్ రఫీక్ అహ్మద్ అనే 2 బ్రోకర్లు కలుపుకొని తన కుమారుతో సహా బ్రోకర్ చేసుకుని వాళ్ళ ద్వారా మాకు అన్యాయం చేసి తాను వాళ్ళకి ఏదో పవర్ ఆఫ్ అటార్నీతో మేము ఇచ్చిన పవర్ ఆఫ్ అటార్నీతో వాళ్లకు రిజిస్టర్ చేసి ఇచ్చినాడు. దానిది ఏం చేసినారు, మేము దాని మీద ఎందుకు చేసినామని చెప్పేసి అన్నతో కొట్లాడి మేము కోర్టుకు పోయినాం. మేము కోర్టుకు పోయి అతని మీద దావా వేసి ఇది పొరపాటు ఇది తప్పు అని చెప్పేసి మేము కోర్టుకు పోయినాం. స్టేలు పోయినాము. కింద కోర్టులో, పెద్ద కోర్టులో, హైకోర్టు కూడా వరకు స్టే కోసం పోయినాం మేము. అయినా కూడా దీనికి బడాబావులు కోసిగ్గా ఉన్న బడాబావులన్నీ కలిసి దీనికి దాంట్లో రిజిస్టర్ అయిన వాళ్ళతో ఏదో రాయించుకుని వాళ్ళ స్వామి మేమంతా ఏకమైనాము, మేము చెప్పినామని చెప్పేసి దీంట్లో వాళ్ళతో కొల్లుడయ్యి అమ్మకాలు చేస్తున్నారు. దీనికోసం ఇది చేయకూడదు, కోర్టులో పెండింగ్ ఉందని చెప్పేసి మేము సబ్ రిజిస్టర్ ఆఫీసుకు ఎన్నోసార్లు పిటిషన్లు వేసినాం. కోర్టు వాళ్ళ ఎంఏలో చేసి ఎన్నోసార్లు పిటిషన్ చేస్తే కూడా సబ్ రిజిస్టర్ వాళ్ళు నిలబెట్టలే. ఒకసారి నిలబెట్టారు, రెడ్ ఎంట్రీ వేసినారు, మళ్ళీ చేసినారు, తిరిగి దాన్ని డబ్బులతో బడా వాళ్ళతో కుమ్మక్కయ్యి వాళ్ళతో డబ్బులు తీసుకుని మళ్ళీ రిజిస్టర్ మొదలుపెట్టినారు. ఎంత చెప్పినా మీరు కోర్టు ఆర్డర్ రావాలా, ఆర్డర్ లేదు మాకు అని చెప్పేసి చేస్తూ మమ్మల్ని తోసేస్తున్నారు. కోర్టులో ఉందని చెప్పేసి 10 మార్లు చెప్పినాం. ఎన్ని పిటిషన్లు పెట్టినాం సబ్ రిజిస్టర్ ఆఫీస్కు, చెప్తే కూడా వాళ్ళు వినడం లేదు. దయచేసి దీన్ని చేసి మాకు సాయం చేయాలని. మాకు ఇప్పుడు మేము అంతా రిజిస్టర్ చేసి భూములంతా అమ్మేసుకుంటున్నారు. ఈ బడావాళ్ళంతా కబ్జా చేసుకుని ఇది చేస్తున్నారు. దీంట్లో పొలిటికల్ వాళ్ళు కూడా దీన్ని ఇన్వాల్వ్ అయ్యి మా భూమి అంతా కబ్జా చేస్తున్నారు. ఇప్పుడు దయచేసి మాకు చంద్రబాబు నాయుడు కానీ, అతని కుమారుడు లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ, మీరు మా తెలుగుదేశం వాళ్ళు మాకు నేను కూడా తెలుగుదేశంలో ఒక మెంబర్ని, మాకు సాయం చేసి వాళ్ళని మాకు రక్షించి మా భూమి మాకు ఇప్పించవాలని కోరుతున్నాను.